హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. నేను బాగున్నా, మీరు బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, బీరకాయ టమాటా కర్రీ చేసుకొని తినటానికి రెడీ అవుతున్నాము. ఆకలి అవుతుంది ఉదయాన్నే. బీరకాయలు కేజీ వచ్చేసి 30 రూపాయలు. కేజీ 30 రూపాయలు. బాగున్నాయి ఫ్రెండ్స్, లేతగా ఉన్నాయి. బీరకాయలు నాటు బీరకాయలు పొట్టుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయ పొట్టు తీసుకొని పత్తానికి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్, చాలా ఆరోగ్యం. పొట్టు అనేది తీసుకొని ఆ పొట్టుని మనం పచ్చడిలో వాడుకోవచ్చు, విడిగా పచ్చడి చేసుకోవచ్చు బీరకాయ పొట్టుతో. బీరకాయ పొట్టు తీసుకొని 2 అంగుళాల సైజులో ఎంత వీలైనంత వరకు సన్న ముక్కలుగా బీరకాయ ముక్కల్ని తరుక్కోవాలి. దానికి తగ్గట్టుగా టమాటా వేసుకోవచ్చు. టమాటా, 2 పచ్చిమిర్చి. బీరకాయ కర్రీకి చాలా హెల్తీ ఫుడ్, తింటూ ఉంటే తినాలనిపించిద్ది. ఎంతో లేతగా ఉన్నవి. ముదురుగా ఉంటే కనుక పొట్టుతోనే పచ్చడి చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను పొట్టు కూడా ఉంచి మనం పచ్చడి చేసుకునేటప్పుడు ఆ బీరకాయ పొట్టుని కడిగి ఆడబెట్టుకొని ఉప్మాలోకి, దోశల్లోకి బీరకాయ పొట్టు పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చేస్తున్నా, ఆ పొట్టును కూడా దాచి పెట్టుకోవచ్చు. దాచి ఉంచి మరలా కాసేపు ఉన్నాక మరలా పచ్చడి చేసుకోవచ్చు, జీలకర్ర ధనియాలు వేసుకొని. ఇప్పుడు నేను వీలైనంత వరకు బీరకాయలను పొట్టు తీశాను, చెక్కు తీసుకున్నాను. చెక్కు తీసి మిషన్తో చెక్కు తీసుకొని సన్నగా 2 అంగుళాల సైజులో తీసుకుంటే, అంతలోకి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కోటేశ్వరి కుక్స్ అని. ఇంటి దాకా చూడండి. చాలా నాకు చేతైనంత వరకు నేను వీడియో అనేది పెడుతున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో అనేది బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను, సూపర్గా ఉంటుంది. రైస్లోకి ఎలాంటి మనుషులైనా చక్కగా తినేయచ్చు, డౌట్ లేకుండా. అంత హెల్తీ ఫుడ్, ఇట్టే అరిగిపోయింది, ఇంకా తినాలనిపించింది. సూపర్ టేస్టీగా ఉంటుంది బీరకాయ టమాటా కర్రీ, చాలా బాగుంటుంది. రైస్లోకి ముద్దపప్పు వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. సన్నగా వీలైనంత వరకు సన్నగా తరుక్కొని చెక్కు తీసుకొని, బీరకాయ చెక్కుతో కూడా బీరకాయ చెక్కుని మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేనైతే చెక్కు అంటున్నాను, బీరకాయ చెక్కు అంటున్నాను. బీరకాయను మీ భాషలో ఏమంటారు నాకు చెప్పండి. దాంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. దీనికి కావలసిన, బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు ఎన్ని కోసినా తక్కువే. ఇది బీరకాయ పొట్టు అండి. ఆ బీరకాయని మనం చెక్కు తీసుకున్నాము, ఆ పొట్టును ఉంచాను నేను పచ్చడి చేసుకోవడానికి. బీరకాయలు ఎన్ని ముక్కలైనా మనకు సరిపోవు, తగినన్ని నా దగ్గర బీరకాయ ముక్కలు చేదు చూసుకొని మాత్రం నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్లు వేసాను, తక్కువ వేసేసాను. ఆయిల్ మాత్రం నాకు తక్కువ వేసాను ఈసారి. తక్కువ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు నేను కలిపే పెట్టాను ఫ్రెండ్స్. కలిపే ఉంచేసాను. ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కలిపే ఉంచాను, నేను చక్కగా కలిపి పెట్టుకుంటాను. తిరమాత గింజలు, జీలకర్ర మాత్రం విడిగా ఉంచేసుకోవచ్చు. చట్నీల్లో వాడటానికి కరివేపాకు, తాజా కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని చక్కగా నిదానంగా పెద్దలపాయ ముక్కలు వేసుకున్నా. మీకు ఇష్టం లేకపోతే వేసుకోపోయినా ఏమవదు. ఇష్టమైన వాళ్ళు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. బాగా దోరగా ఒక 5 నిమిషాల సేపు వేగనివ్వాలి, లోలో ఉంచేసుకొని. మాడిపోయిద్ది మళ్ళీ ఎక్కువ మంట పెట్టుకుంటే. బీరకాయ ఏదో సున్నితంగా ఉంటుంది, కానీ దాని టేస్టే వేరు, దాని రుచే వేరు, దాని ఆరోగ్యం చాలా మంచిది, బాగుంటుంది. అందరూ తినచ్చు. బీరకాయ అంటే తెలుగింటి వారి కూరల్లో బీరకాయని వదిలిపెట్టేదే లేదు. పచ్చడి సూపరు, పప్పు రకరకాలుగా చేస్తారు. బీరకాయలు, పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగినాక నేను టమాటాని
మీకు ముక్కలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మాత్రం మిక్సీకి వేసుకున్నాను. కొంచెం కొంచెం మిక్సీకి వేసాను. టమాటాలు 2 టమాటాలు మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. టమాటా వేగిపోయిన ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. నేను వేస్తున్నాను, బాగుంటుంది. రకరకాలుగా చేయొచ్చు అన్నాను కదా, అందుకనేసి అలా చెప్తున్నాను. టమాటాలు ముక్కలైనా వేసుకోవచ్చు. నేను పేస్ట్ చేసుకున్నాను కచ్చాబచ్చాగా కాస్త. దీనిలోకి తగినంత, ఆ కూరకు సరిపడినంత ఎండుకారము, అల్లం వెల్లుల్లి పేస్టు తాజాది వేసుకోవాలి, దంచి బాగుంటుంది. ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బీరకాయలు తక్కువే పడిద్ది, కూరల్లో మనం తక్కువ చూసుకొని సమానంగా వేసుకోవాలన్నీ. పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా అంతా గరగరా తిప్పుకోవాలి. ఆ ఉల్లిపాయలు ఇట్టే మగ్గిపోయినాయి. పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగాము, పొడవుగా సన్నగా అడ్డంగా తరిగాము. ఈ రుచి అనేది బాగా పెరిగింది. అందువలన ఇలానే తరుక్కుంటే బాగుంటుంది. లేదంటే టమాటాను పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఒక్కసారి మిక్సీ తిప్పాను, కొంచెం బాగుంటుందని. గ్రేవీ వచ్చింది, బాగుంటుంది. ఇలా చేయండి, బాగుంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ఇంటి దాకా చూడండి. నిన్న మొన్న పెట్టిన వీడియోలు చూడండి, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి కదా. ప్రతి ఒక్కరు చూస్తేనే కదా వీడియో అనేది నాకు కూడా బూస్ట్ లాగా పనిచేస్తుంది. మీరు చూస్తూ ఉంటే చక్కగా నాకు చేయాలనిపించింది, నేను ముందుకు వస్తాను. అందువలన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బీరకాయలు తరిగి సన్నగా తరిగాను. అసలు నీరు వేసుకునే పనే ఉండదు. నీరు లేకుండానే చక్కగా మరలా ముక్కలన్నీ తరిగి వేసుకొని, చేదైతే చూసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే బీరకాయని చేదు చూసేసాను. ఈ మధ్యకాలంలో చేదవుతున్నాయి, అందుకని చేదు చూశాను. తియ్యగా ఉన్నాయి, బాగున్నాయి. 2 ముక్కలు తిన్నాను, బాగుంది. ఇంకా తర్వాత ఆ మసాలాకి, టమాటా పేస్ట్కి, కర్రీకి అంత దట్టంగా 2 నిమిషాల సమయం పాటు ఇలా కలుపుకోవాలి అడుగుదాకా. అడిగేమంటదో అసలుకి, సూపర్గా ఉంటుంది. అంతా లోలో పెట్టేసి చేసుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాల సమయం పట్టిద్ది పొయ్యి కాడికి వస్తే మాత్రం. ఇదే విధంగా చేసుకొని మగ్గబెట్టుకొని మూత పెట్టాలి. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక లోలోనే ఉంచాలి ఈ ప్రాసెస్ అంతా. మరలా ఒకసారి మూత తీసి ఎలా ఉంది ఏందనేది చూసుకోవాలి. చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోతుంది ముక్కలు అనేది, బీరకాయ ముక్కలు అనేది ఉడుకుతున్నాయి. ఉడికి మసాలాలో అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసాం. కరివేపాకుతో చక్కగా ఉడుకుతున్నాయి. ఇంకా నచ్చితే వేరే ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా చేసుకొని అసలుకి ఇంకా చక్కగా ఎంత కావాలంటే అంత పెట్టుకొని తినేయచ్చు. మరలా మూత పెట్టి 2 నిమిషాల సేపు కుక్ చేస్తే చూడండి, ఆ బీరకాయలో ఉన్న నీరు అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చి మగ్గిపోతుంది. లోలో ఉంచాము చూడండి, లోలో ఉంచే చేసుకోవాలి. ఫస్ట్ కాస్త వేడి, ఆ గిన్నె అనేది వేడవడానికి హైలో పెడతాము. ఆ తర్వాత మంచిగా ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. బీరకాయ టమాటా కర్రీ ఎంత గుమగుమలాడిపోతుంది. అందులో ధనియా పౌడర్ ఉంటే కస్తూరి పౌడర్ వేసుకోవచ్చు. ఈ సమయాన ధనియా పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇది వదిలే ప్రసక్తే లేదు. ఎంతో తక్కువ టైంతో ఎంతో ఆరోగ్యమైన బీరకాయ కర్రీ నిమిషాల్లోనే రెడీ అవుతుంది. అదేవిధంగా ఇంకొక 2 నిమిషాల సేపు మగ్గనిస్తే చూడండి, నేను తక్కువ ఆయిలే వేసాను, అయినా కానీ ఉడికిందని గుర్తు. చూడండి పైకి వచ్చేసింది ఆయిల్ అనేది. ఎక్కడ చుక్క నీళ్ళు అనేది వాడలేదు. నేను టమాటా వేసాను కాబట్టి ఆ టమాటా గ్రేవీతోనే మగ్గిపోయింది. బీరకాయలో నీరు కూడా ఉంటుంది, ఎన్నో ప్రోటీన్స్, మినరల్స్ ఉన్నాయి బీరకాయని. చూడండి ఇదే విధంగా తయారు చేసుకొని కొత్తిమీర చల్లుకొని గుమగుమలాడిపోయే బీరకాయ కర్రీ నిమిషాల్లోనే రెడీ అయింది.
ముద్దపప్పు వండుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంతో టేస్టీ అయిన, ఎంతో రుచికరమైన, ఎంతో ఆరోగ్యమైన బీరకాయ కర్రీ మన చేతులతో మన ఇంట్లోనే మనమే స్వయంగా తయారు చేసుకుందాం. హోటల్కి వెళ్ళినా కానీ మనం తెచ్చుకోవాలన్నా కానీ ఏయేయో వేసి వండుతారు. అదే మన చేతులతో చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యమైన బీరకాయ కర్రీ రెడీ అయింది. ఇంకా సర్వ్ చేసుకొని లేట్ ఎందుకు ఫ్రెండ్స్, రైస్ వండుకొని తినేయచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.